క్రీస్తునందు ప్రియులారా, యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. సహోదరులారా, సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక గనక మీ పనులు, ప్రయత్నములు, కార్యములను ముగించుకొని మీతో పాటు మీ పొరుగువారిని తీసుకుని రావాల్సిందిగా మనవి చేయొచ్చు. ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి 18వ కీర్తన 18వ వచనం నుండి ప్రారంభం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని పోయి, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతున్న దినాలలో లోకము లోక ఇచ్ఛలతో మునిగి తేలుతూ ఉండగా అనుదినము నా గడప యొద్ద కాచుకొని నా బోధ వినువారు ధన్యులు అనే మాటను బట్టి మీకు స్తోత్రం. మా ఆధ్యాత్మిక జీవితములో ఈ విధంగా మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రం. శనివారము విజ్ఞాపన కూడిక గనక పాటల ద్వారా నేను ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. కొద్దిసేపు నీ వాక్యముని ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందండి. యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ రాజైన దావీదు తన అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏమి అనుభవము? దావీదు జీవితములో ఆనాడు
గొల్యాతును జయించుటకు ఇశ్రాయేలీలో ఎవనికి ధైర్యం లేదు. రాజుగారు సైన్యమును అతని ప్రజలు బహుభీతులయ్యారు. కానీ దావీదు విశ్వాసముతో గొల్యాతును అంతమొందించారు. ఆనాటి మహిళలు దావీదును పొగిడారు. నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఇక ఎన్నటెన్నటికీ సౌలు దావీదుతో విరోధముగా జీవించాడు. అదే అంటున్నాడు 18వ వచనములో, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. నేను ఆయనకిష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను అనే మాట మనం చూస్తాం. విశ్వాసీ జీవితములో, క్రైస్తవ జీవితము పూల పానుపు వంటిది కాదు, అది ముళ్ళ బాట. ఆ బాటలో ముందు ఆయన నడిచారు. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అనే మాట మనం చూస్తాం. అందుకే ఫిలిప్పీ పత్రికలో ఒక మాట ఉంది, ఆయన యందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుట మీకు అనుగ్రహింపబడెను అనే మాట మనం చూస్తాం. కనుక విశ్వాసీ జీవితములో విశ్వాసీ ప్రతిదినము ముగ్గురిని జయించాలి. 1 శరీరము, 2 లోకము, 3 అంధకార సంబంధమైన దురాత్మల సమూహమును జయించాలి. కనుక నిద్రమత్తుగా ఉండకూడదు విశ్వాసి. నిద్రమత్తు వలన బైబిల్లో చాలామంది నష్టపోయారు. గోధుమలు గురుగులు ఉపమానములో యజమానుడు ఆశతో గోధుమ పంట వేశాడు. పైగా కూలి వాళ్ళు కూడా అంటున్నారు, మనం వేసినది గోధుమలు కదా, ఈ గురుగులు ఎక్కడివి, నీకు ఇష్టమైతే పీకేస్తుమా అన్నారు. యజమానుడు చక్కని జవాబు చెప్పాడు, ఇది శత్రువు పని. ఏంట? ఇది శత్రువు పని. అందుకే యేసు ప్రభు కూడా చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. తన ప్రజలను ఆశ్చర్యకరంగా ఆయన ఆదుకొను దేవుడై ఉన్నాడు. ఆయన రక్షించు దేవుడు. ఎందుకంటే కింద ఇంకొక మాట ఉంది, నేను ఆయనకు ఇష్టడను గనక, నేను ఆయనకు ఇష్టడను.
ఈ మాట అనగలమా? నేను ఆయనకి ఇష్టురాలును, నేను ఆయనకి ఇష్టుడను, ఆయన విరుద్ధంగా నేను ఏది చేయలేదు. సరే, నేను ఆయనకి ఇష్టుడును గనుక ఆయన నన్ను తప్పించెను. 18వ కీర్తనలోనే 35వ వచనములో మరొక మాట కూడా దొరుకుతుంది. ఏమన్నమాట? నీ రక్షణ కేడము నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. ఆయన సాత్వికుడైన దేవుడు. యేసు ప్రభు స్పష్టంగా నూతన నిబంధనలో చెప్పాడు కదా, నేను సాత్వికుడను. నీవు సాత్వికుడవు. దేవా, నా ఆలోచన విధానాన్ని చూస్తే, నా హృదయ ఆలోచనలు నువ్వు చూస్తే, నీకు విరోధముగా నేను పాపం చేసిన వాడు. కానీ నేను ఒప్పుకున్నా. వెంటనే నువ్వు నన్ను శిక్షించలేదు. పైగా నా గురించి సాక్ష్యం కూడా ఇచ్చావు. దావీదు ఒక బత్షెబా విషయంలో తప్ప మరి ఎక్కడా బలహీనుడు కాలేదు అనంటూ నీ సాత్వికము చేతనే ఇంతటి వాణి చేసావయ్యా అంటున్నాను. నీ సాత్వికము చేత నువ్వు నన్ను గొప్ప చేసి ఉన్నావు. నేను గొప్పవాడైపోయాను అని అనలేదు దావీదు. నా చర్యలు, నా ప్రవర్తన విధానం చూస్తే నిన్నెప్పుడూ చావవలసిన వాడు. కానీ నువ్వు సాత్వికుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు గనుకనే నీ సాత్వికము చేత నువ్వు నన్ను గొప్ప చేశావు. నువ్వు నన్ను ఆదుకున్నావు. ఆయన ఆదుకునే దేవుడు. యెషయా గ్రంథములో మనకు మాట దొరుకుతుంది. నేను నిన్ను ఆదుకుందును. 41వ అధ్యాయము 9-10 వచనాలలో చివరి భాగములో నిన్ను ఆదుకొనువాడను నేనే అనే పదం మనకు నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. కనుక యెహోవా నన్ను ఆదుకొనెను, యెహోవా నన్ను చేరదీసెను. 27వ సామెత కీర్తనలు 27:10. కీర్తనలు 27 కీర్తన 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడచినను యెహోవా నన్ను చేరదీసి. నా తల్లిదండ్రులు నన్ను విడచినను యెహోవా నన్ను చేరదీసెను. భక్తుడంట, వాడు ప్రభుని నమ్ముకున్నాడంట, వాడు అక్కడే పరలోకానికి పోతాడంట.
మేము కూడా దేవుని పిల్లలం కదా? వాని పేరు దేవదానం అయితే నా పేరు యేసురత్నం కదా? వాని పేరు దేవదానం అయితే నా పేరు దేవసాయం కదా? సరే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీసెను. లేవీయుడు యాజకుడు గాయాలు పాలైన ఆ యొక్క యాత్రికుని సమరయుడు ఏం చేశాడు? చేరదీసెను. దగ్గరికి వెళ్ళి కొన్ని గాయములను కట్టి తన గాడిద మీద ఎక్కించుకొని పూటగుళ్ళ ఇంటి వానికి చేర్చి పూటగుళ్ళ వానికి జీతమిచ్చి వీనికి కావలసినది ఏమైనా చూసుకో, ఒకవేళ నేను వచ్చేలోపు ఎక్కువ డబ్బు అయిందనుకో వీని మాత్రం అడగాకు, నేను వచ్చినాక మళ్ళీ ఇస్తాను. అంత గొప్ప దేవుడు. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను ఆయనను చేరదీసెను. 69వ కీర్తన 8వ వచనం. 69వ కీర్తన 8వ వచనం. నా సహోదరులకు నేను అన్యుడనైతిని. 69:8. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. ఏమంట? నేను పరుడనైతిని. మావాడే కానీ ఏమబ్బా మాకైతే తెలియదు వాడు ఎలా జీవిస్తున్నాడో, ఎలా బతుకుతున్నాడో. మా కుటుంబీకుడే, మా వంశస్థుడే, కానీ అతని జీవన విధానము మాకైతే తెలియదు. దేవుడు నన్ను చేరదీసి నన్ను పోషించాడు. ప్రభువుని నమ్మిన పిల్లలు ఎప్పుడు దేవుని మీద అలుగుతూ ఉంటారు. యెహోవా నన్ను మరిచిపోయెను, దేవుడు నన్ను తలంచకుండా ఉన్నారు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14-15 వచనాలు. సియోను యెహోవా ఉన్నాడు, దేవుడు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను. ఎంత గొప్ప దేవుని పిల్లలకు. సియోను అనగా దేవుని పిల్లలు. దేవుడు నన్ను మరిచి ఉన్నాడు. దేవుడు నా గురించి ఆలోచించడం లేదు. ఎవరు చెప్పారు? స్త్రీ తన బిడ్డను మరచున, వారైనా మరచుదురు. మేడం ఎప్పుడు మర్చిపోతారంట పిల్లలను? ఎప్పుడు మర్చిపోతారంట? పెద్దగా అయినాక మర్చిపోతారు కదా. ఎప్పుడు మర్చిపోతారు?
అసలే ఎండాకాలం, చెమటలు పట్టేస్తున్నాయి. ఇల్లంతా శుభ్రం చేసి, వంట పనులు చేసి, అలిసిపోయి బిడ్డకు పాలిచ్చి నిద్రపోతాడు. ఆడేమో మధ్యరాత్రులు లేస్తాడు. గుక్క పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఈమెమో బొరకలు పెట్టి నిద్రపోతాడు. ఇరుగు పొరుగు వారు ఏమి నిద్ర అది, అట్లా దున్నపోత మాత్రం నిద్రపోతున్నాడు. బిడ్డ చూడు గుక్క పట్టుకొని ఏడుస్తున్నాడు. నిద్రా సమయంలోనే కదా ఒక అమ్మాయి బిడ్డ మీద పడి, ఏ కాలంలో ఎవరి దగ్గర నన్నైతే అడగాకంటుంది బేబీ. ముందే కంటి చూపుతోనే చెప్తుంది బేబీ. సొలొమోను రాజు కాలంలో ఇద్దరు సహోదరులు ఒకే ఇంటిలో అద్దెకుంటున్నారు. నిద్ర మధ్యతో ఒక బిడ్డ మీద బిడ్డ చచ్చిపోయింది. మెలక వచ్చి బిడ్డ చచ్చిపోయి అది చూడ పని చేయడం లేదు, సురుగుతనం చూడ. నిద్రపోయి తన దగ్గర అటు పెట్టింది. చచ్చిన బిడ్డను బతికిన బిడ్డను తన దగ్గర పెట్టుకుంది. వారైనా మరచుదురేమో కానీ నేను నిన్ను ప్రభు కొరకు, సంఘ వృద్ధి కొరకు నువ్వు ప్రయాసపడే ప్రతిదీ నేను నిన్ను మరువజాలను అంటాడు దేవుడు. కనుక విశ్వాసి తన ఆధ్యాత్మిక జీవితంలో ఆందోళన పడనక్కరలేదు. మూడవ మాట, యెహోవా నన్ను రక్షించును. 55వ కీర్తన 16వ వచనములో, 55వ కీర్తన 16వ వచనం. నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. చూసారా, నేను దేవునికి మొరపెట్టుకుంటా. నా ప్రతి విషయములో నా ప్రతి పరిస్థితులలో నేను దేవునికి మొరపెట్టుకుంటా. ఆయన నన్ను రక్షించు దేవుడు. యోబు గ్రంథం 5:18-19 వచ్చినారు. అనేకమైన మాటలు ఉన్నాయి కదా. 6 బాధలలో నుండి నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడో తగలదు. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన చేతులే స్వస్థపరచును. రక్షించు దేవుడు నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి పరిస్థితి నుండి, ప్రతి సమస్య నుండి, ప్రతి ఆందోళన నుండి ఆయన రక్షించు దేవుడుగా ఉన్నాడు. కనుక నేను దేవునికి మొరపెట్టుకుంటా. ఈ మనుషులు వింటారు కదా, అర్థం చేసుకుంటారు కదా అని అనుకుంటే నీ బలహీనతలను తెల్లవారిలోపు యాడికి మండలానికి అంటించేస్తా. అందుకే యేసుప్రభు అన్నాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న నీ దేవునికి దేనిని గూర్చి చింతపడకుడి, ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా
మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రతి అవసరం తీర్చు దేవుడు, ప్రతి అక్కర తీర్చు దేవుడు. ఊహించని విధముగా ఆశ్చర్యకరమైన సహాయం చేసే దేవుడు మన దేవుడు. 18వ కీర్తన 3వ వచనములో, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువులందరి చేతిలో నుండి నన్ను రక్షించును. మరణపాశములు నన్ను చుట్టుకొనగలను. భక్తిహీనుల వరద వలె నా మీదకు పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరకట్టినను. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థించి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు. నా ప్రార్థన అంగీకరించాడు. నా ప్రార్థనలకు జవాబిచ్చు దేవుడు ఆయన. నన్ను రక్షించు దేవుడు. నాలుగవ మాట, నన్ను విడిపించు దేవుడు. 18వ కీర్తనలోనే 48వ వచనములో, నన్ను విడిపించును, నా శత్రువులందరి చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించెదవు. బలాత్కారుల చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించెదవు. నా శత్రువులందరి చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించెదవు. ఆయన విడిపించు దేవుడు. 5వ మాట, విమోచించు దేవుడు. యెహోవా నన్ను విమోచించును. 31వ కీర్తన 5వ వచనం, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. ఆయన విమోచకుడు, వారి విమోచకుడు, బలవంతుడు. ఆయన విమోచించువాడు. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన నిన్ను విమోచించును. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది. అది తీరక అట్లుండవలసినదే. యేసు ప్రభు అంగీకరించక మునుపు మనము పాపముల చేత, దోషముల చేత, అపరాధముల చేత దేవుని కోపమునకు, శాపమునకు గురై ఉండగా ఆయన మనలను ప్రేమించి మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల కొరకు ఆయన సిలువలో బలియాగమయ్యాడు.
పితృపారంపరమైన వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ నిర్దోషము నిష్కలంకమునగు అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. ఆయన విమోచించువాడు. యెహోవా నన్ను విమోచించెను, యెహోవా నన్ను కాపాడును. కీర్తనలు 40 కీర్తన 11వ వచనం. 40 కీర్తన 11వ వచనం. నన్ను కాపాడునుగా, నీ కృపా సత్యములు నన్ను కాపాడునుగా. భక్తులను తొట్టిల్లకుండా కాపాడే దేవుడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనములో, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం, తన భక్తుల పాదములను తొట్టిల్లకుండా కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు. బలము చేత ఎవడును జయము నందడు. బలము చేత ఎవడును జయము నందడు. తన భక్తుల పాదములను తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. తన భక్తులను శోధనల నుండి కాపాడుటకు దేవుడు సమర్థుడు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 9-10 వచ్చిన, భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమై దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినమునకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. భక్తులను శోధనల నుండి కాపాడుటకు అనుదినము సేవించుచున్న దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన రాజా చిరంజీవవునుగాక. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడుతుని. సింహములు ఈ హానియు చేయకుండా వాటి నోళ్ళను మొయించెను. రాజుగారు, నీ దృష్టికి కూడా నేను నేరము చేసిన వాడను కాను కదా, నీకు తెలుసు కదా. రాజుగారిని అడుగుతున్నారు, నా జీవన విధానం తెలియదా నీకు? నా జీవిత విధానం తెలియదా నీకు? నీ దృష్టికి, దేవుని దృష్టిలో అక్కడే ఉంది కదా. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. దానియేలు దేవుని దృష్టిలో
నిర్దోషి. దేవుని దృష్టిలో నిర్దోషి. రాజుగారితో కూడా అంటున్నాడు, నీ దృష్టికి కూడా నా జీవన విధానం ఉంది, నీకు తెలియదా రాజా? అనుదినము మనం స్నేహం చేసేవాళ్ళం కదా, నీ పెంపకంలోనే బతికానుగా, బానిసగా తీసుకుని వచ్చావుగా యెరూషలేము నుండి, నీ తాతగారి నెబ్కద్నెజరు కాలము నుండి. అప్పుడు నేను వడిదిల్లాను, ఇప్పుడు కూడా నేను వడిదిల్లొచ్చు ఉన్నాను. ఇద్దరు రాజుల మధ్య వడిదిల్లిన వాడు దానియేలు. చూడండి ఎంత చక్కని మాట. ఈ దానియేలు దర్యావేషు కాలమందును, చక్కని మాట చూడండి, 6వ అధ్యాయము ఆఖరి వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును, పారసీకుడగు కోరేసు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఈ దానియేలు వర్ధిల్లెను. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎక్కడ? యెహోవా నన్ను నడిపించును. 73వ కీర్తన 24వ వచనములో, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించదవు. నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించెదవు. కనుక యెహోవా నన్ను ఆదుకొనును. నిన్ను ఆదుకొను వాడను నేను. యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నన్ను రక్షించును. యెహోవా నన్ను విడిపించును. ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమ పరచు. యెహోవా నన్ను విమోచించెను. యెహోవా నన్ను కాపాడెను. దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా అతనిని కాపాడుచు ఉండెను. యెహోవా నన్ను కాపాడును. నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు. యెహోవా నన్ను గొప్ప చేసెను. దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ప్రార్థన చేస్తాం. ఈటే జాకబ్ కుమారుడు కిందపడి కొంత గాయమైంది, దేవుడు ముట్టి స్వస్థపరిచినట్లుగా ప్రార్థన చేయండి. 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థించండి. మరి సంఘములో ఉన్నతమైన చదువు చదివి ఉద్యోగం కొరకు, వివాహం కొరకు ఎదురు చూస్తున్న మరి యవన పిల్లల యొక్క హృదయ కోరిక నెరవేర్చబడినట్లుగా ప్రార్థించండి. మే 4వ తేదీ సాగిబండ స్వర్ణ పరీక్షలున్నాయి. మరి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థించండి.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఈ వారములో మా పనులలో, ప్రయత్నములలో, కార్యములలో సంచరించే ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాలు ఉంచి క్షేమంగా నడిపించారు. మీకు స్తోత్రం. శనివారము విజ్ఞాపన కూడిక గనక దేవుని వాక్యము ద్వారా కొన్ని మాటలు ధ్యానం చేయటకు సహాయం చేశారు. మీకు స్తోత్రం. సంఘములో, ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు భిన్న రీతిగా ఉన్నారు. వారి యొక్క పనులలో, ప్రయత్నాలలో మీ కృపాక్షేమాలు ఉంచి కాపాడండి. మరి కంచం వాసిరెడ్డి కుమార్తె రూపా వివాహము ఈ ఉదయం, రేపు ఉదయం 6:45 చక్కగా జరుగునట్లుగా మీ కృపను దయచేయండి. తిప్పన్న కుమార్తె వివాహము సోమవారం మరి అనంతపురంలో జరుగుతూ ఉండగా దీవించండి. ముఖ్యంగా ఎండలు అధికంగా ఉన్నాయి. ఎవరు ఏ విధమైన బలహీనతల గురి కానివ్వకుండా కాపాడండి. జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదిన, కుమారుడు, కుమార్తెను దీవించండి. పిల్లలు పరీక్షలు రాశారు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు పనుతాయి. హేమావతికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. సంచరించే ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. శంకర్, ప్రసన్నమ్మ, కుమారుడు, కుమార్తెను దీవించండి. పిల్లలు పరీక్షలు రాశారు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను. జగదీసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఉద్యోగ, వివాహ విషయంలో ఆ యవనస్తుని యొక్క జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాయిబండ బాబు తల్లిదండ్రులు, తోబుట్టులు దీవించండి. ఎల్ఎన్టీలో జాబ్ చేస్తుండగా అనుదిన ప్రయాణములో మీ కృపాక్షేమాలుంచి మీరు కాపాడమని అడుగుతున్నాయి. యవనస్తుని యొక్క జీవితములో, వివాహ విషయంలోనూ, అలాగే ఇంటి విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. స్థలం ఉంది, పని ప్రారంభించుట కావలసిన సమస్తాన్ని మీరు సమకూర్చమన్నాడు. ఈటే తాతయ్య అయిన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లల తల్లిదండ్రులు, చెల్లై కుటుంబాన్ని దీవించండి. జాకోబ్ కుమారుడు కిందపడి గాయమైంది, మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన సహాయమును మరి దయచేయండి. తాతయ్యకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచమన్నాడు. గొరక ఓబులిస్ అయిన భార్య పిల్లలు, ఓబయ్య అయిన భార్య పిల్లలు దీవించండి. పిల్లల జీవితాలలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. పరీక్షలు రాశారు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు కూడా దయచేయండి. బొత్తల దేవదానం అయిన భార్య పిల్లలు, రంగా అయిన భార్య పిల్లలు, మునుస్వామి అయిన భార్య పిల్లలు, టీ షాపును కూడా దీవించి మహిమ పొంది. వంశీ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మరి దేవుని సన్నిధి నడుచుటకు కృపను దయచేయండి. తల్లిదండ్రులను, తోబుట్టులను కూడా దీవించండి. దేవుని సన్నిధిలో సంతోషించుటకు మీ కృపను దయచేయండి. నైనా ఇన్నయ్య కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. మరి నైనా మీ కృపను దయచేయండి. సహాయమును మరి దయచేయండి. ఇసాక్ యొక్క తల్లిదండ్రులు, అలాగే శ్వేతను కూడా దీవించి మీరు మహిమ పొందండి. బాలస్వామి బావ డ్యూటీ చేస్తుండగా, వాహనాలు నడుపుతూ ఉండగా ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా మీరు కాపాడండి. వసంతరావు అయిన భార్య పిల్లలు, మరేమో భర్త సంతానం దీవించండి. ఇన్నయ్యను దీవించండి. మరి నైనా యేసు ప్రభువా, మీకు స్తోత్రములు. నూతనంగా గుంత
ఆమ్లెట్ల షాపు ప్రారంభించారు. చక్కగా మరి వ్యాపారం జరుగుటకు మీ కృపను దయచేయండి. చెన్నయ్య అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, సోదరిమణుల పిల్లలు కూడా దీవించండి. నరసింహ కుమారుడు, చెన్నయ్య పిల్లలు పరీక్షలు రాశారు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను, తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరిచి అడుగుతున్నాం. రంగన్న అయిన భార్య పిల్లలు తల్లిని బట్టి మీకు స్తోత్రం. అపరమైన భార్య పిల్లలు, ఆనందమైన భార్య పిల్లలు, రాజేష్ అయిన భార్య పిల్లలు, దావీదన్న పిల్లల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచి మూగమ్మై కుటుంబ సభ్యులను దీవించండి. దొరైస్వామి కృపమ్మను బట్టి మీకు స్తోత్రము. పాల్ ప్రతి పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. సీఏ చేయించున్నారు. ఆ యవనస్తుల జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చండి. వేసిన పంట పొలాలను దీవించండి. 6 నెలలకోసారి ట్రాక్టర్ కంతు కట్టినట్లుగా మీ కృపను దయచేయమని అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తాం. భార్యాభర్తలను దీవించండి. కృపమ్మ తల్లిని తోబుట్టులను దీవించండి. దొరస్వామి యొక్క తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. సహోదరి కుమారి మరి నూతన వారంలో ఆసుపత్రి చూపించాలి, మీ కృపను దయచేయండి. ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే నా విషయంలో కూడా బెంగళూరుకు వెళ్ళాలి, అందుకు కావలసిన సమస్తమును మీరు సమకూర్చమని. విక్టర్ డేవిడ్ ఆయన భార్య కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. ఆయన డ్యూటీలో ఉన్నతమైన పదవులు దయచేయండి. అధికారుల అనధికారుల మధ్య మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. మరి ఆయా డ్యూటీల కొరకు వెళుతున్నప్పుడు నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నీవు గనుక యవనస్తుని జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. అలాగే దేవుని మందిరములో దేవుని పనులు ఉపయోగపడినట్లుగా మీకు పడతాయి. కుమార్తె మీ దయందును, మనుషుల దయందును, వయసులో, జ్ఞానములో, విద్యలు ఎదుగుటకు మీ కృపను, భార్య యొక్క తల్లిని, అన్న కుటుంబాన్ని, తుఫాను పిల్లలను కూడా దీవించి మీరు మహిమ పొందండి. ముఖ్యంగా వీరి యొక్క దాంపత్యమును దీవించండి. మరో సంతాన విషయంలో అద్భుతమైన సహాయమును మెడతాయి. కృపా సుందరి రక్షించబడిన బిడ్డ నైనా ఆమె జీవితములో, ఉద్యోగ విషయములో, వివాహ విషయములో ఆమె హృదయాన్ని అర్థం చేసుకుని సహకరించే ఒక మంచి వరుని మీరు అనుగ్రహించమని. ఆమె జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. కుటుంబములో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఏ రుణములు వారు తీర్చుటకు కూడా సహాయపడుతున్నాం. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. సహాయమును మీరు దయచేయండి తండ్రి. కుటుంబములో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి నైనా, మీ కృపను అనుగ్రహించండి. ఏ రుణములు వారు తీర్చుటకు కూడా సహాయమును మీరు దయచేయండి. రాబోలు యేసయ్య అయిన భార్య పిల్లలు దీవించండి. తల్లిని దీవించండి. నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి. అందులో చేరి స్తుతించినట్లుగా మీకు ఇప్పుడు దయచేయండి. ధారా రవి, మరియమ్మ, జెస్సీ, రాజును బట్టి మీకు స్తోత్రములు. వారి యొక్క దాంపత్యమును దీవించారు. అమ్మాయి గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకును దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. నేను కానుపు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా సుఖప్రసవాన్ని దయచేయండి. దివ్య కిషోర్ల జీవితాలలో కూడా మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చండి. మరియం అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. అలాగే రవి విషయంలో కూడా మరి ఒక చిన్న ఉపాధి కొరకు ప్రయత్నం చేస్తున్నారు. మీరు అద్భుతమైన సహాయం దయచేయండి. భార్యాభర్తను దీవించి మీరు మహిమ పొందండి. కుటుంబములో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఏ రుణములు వాడు తీర్చటం మీ కృపను. దివ్య కిషోర్లు కూడా దేవుని మందిరములో సంతోషించున్నట్లుగా మీరు నడిపించమని అడుగుతారు. చూటురు ఏలియా తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి.
యేసు ప్రభువా బీసి ఇస్సాకు అయిన భార్య కుమారుడు కుమార్తెను నూతన ఇంటి పనులను దీవించండి. నందిపాడు ఆలస్యమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఈ కాలనీలో అనేకమైన క్రైస్తవులు ఉన్నారు. నైనా మీరు కార్యం జరిగించండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. స్వరూపక్క పెద్ద కుమారుడు అలాగే కోడలు బట్టి మీకు స్తోత్రం. వారి దాంపత్యం దీవించండి. కోడలు గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకుడిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. అలాగే ఇద్దరు కుమారుల జీవితాలలో కూడా మీరు గొప్ప కార్యాలు జరిగించండి. తోక నాగరాజు తండ్రికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే కుమార్తెకుంటున్న ప్రతి గాయాన్ని మీరు ముట్టి స్వస్థపరచండి. ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రభుని తెలుసుకుని దేవుని సన్నిధి నడుచున్నట్లుగా మీకు కృపను దయచేయండి. యేసు ప్రభువా గంధం గ్రేసమ్మ కుమారుడు అయిన భార్య ఎవరి సంతానం, కుమార్తె భర్తవుడి సంతానం దీవించి మీరు మహిమపడండి. కడవకల్లా యేసన్నగర్ అయిన భార్య కుమారులను దీవించండి. పారస్ రవిసార్ అక్కను బట్టి పిల్లల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. పోలీస్ విజయుడు అయిన భార్య కుమారుని దీవించండి. రాజయ్య రెండవ ఒక్క పిల్లలను దీవించండి. రామగల్ల తిమోతి, మనోహర్, అలాగే సువార్తమ్మ, కరుణాకర్, సురేష్, భూషణం, రాజన్న కుమార్తె వివాహం వచ్చే నెలలో చక్కగా జరుగుటకు మీ కృపను దయచేయండి. సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తాం. వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. సాగిబండ కుటుంబాన్ని దీవించి మీరు మహిమ బీసు చిన్న యేసు, కరుణమ్మ, షారోన్, పాల్ను మీరు దీవించండి. సుందరైన భార్య పిల్లలు దీవించండి. సునీతమ్మ కుమారుడు 10 పరీక్షలు రాశాడు. మంచి ఫలితాలతో పాస్ అవుట్ కూడా మీ కృపను దయచేయండి. కుమార్తెను దీవించండి. అత్తమ్మ, ఆడపడుచు, కుటుంబ సభ్యులను దీవించండి. నిసి, సునీల్ వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. రాజమ్మక్క భర్తను బట్టి కుమార్తెను దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాం. రాముగల్ల రత్నకుమార్, కళా మేడం, లేయా, లెనిన్ మీరు దీవించండి. ఇంటిపైన ఇల్లు కడుతూ ఉన్నారు. ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. కళా తల్లిని, తోబుట్టును దీవించండి. అన్న కుమార్తె 10 పరీక్షలు రాసింది. మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు. సాగిబండ రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. చిట్టన్న కుటుంబాన్ని దీవించండి. మార్కన్న వదినమ్మ కుమార్తెల వివాహ విషయాలలో మీరే అద్భుతమైన సహాయం మీరు దయచేయమని కూడా అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాగిబండ బిషప్ రమణ కుమారి పెద్ద కుమార్తెకు వచ్చే నెల 4వ తేదీ పరీక్షలు ఉన్నాయి. అద్భుతమైన సహాయం. శ్వేత, సన్నీలు వారి యొక్క జీవితాలలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. వారి యొక్క వృత్తులలో ఉన్నతమైన పదవులను దయచేయండి. వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. ప్రతి అక్కర తీర్చండి. బిషప్ డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించారు. తిరిగి రేపు మధ్యాహ్నం వెళ్తుండగా మీ కృపను దయచేయండి. వాహనాన్ని, క్లీనర్ను దీవించండి. ఆయన కూడా దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. రమణ కుమారుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. నూతన ఇంటి చుట్టూ మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారు రక్షించును అన్నారు. యేసు ప్రభువా మీకు స్తోత్రములు. యోహాను, భారతి పిల్లలను, మరియమ్మ భర్త, కుమారుని, కుమార్తె కుటుంబాన్ని దీవించండి. పోత్రై రాజయ్య అయిన భార్య పెద్ద కుమారుడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. రెండో వాడు
ఎల్ఎన్టీలో జాయిన్ అయినాడు, మీరు దీవించండి. అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఈ రుణములు వాడు తీర్చటకు మీ కృపను దయచేయండి. భార్య భర్తను దీవించండి. బేబీ తల్లిని, చెల్లయ్య కుటుంబాన్ని, తమ్ముని కుటుంబాన్ని కూడా దీవించమని అడుగుతుంది. రాజయ్య తోబుట్టును కూడా దీవించండి. భార్య భర్తను దీవించమని అడుగుతుంది. గంధం జయమ్మ పెద్ద కుమారుడు ఆయన భార్యను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను పెద్దలుడు, కుమార్తెలు, కుమారుని కుటుంబాన్ని కూడా దీవించమని అడుగుతుంది. రెండవ కోడలు, పిల్లలందరూ పరీక్షలు రాసిన ఆడపిల్లలు, వారి జీవితాలలో ప్రభువా మీ గొప్ప కార్యాలు జరిగించమని అడుగుతుంది. ఈటే దాస్ శాంతమ్మ, ఇదిగో పెద్దవాడు కుమారుడు 10 పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. కుమార్తెను దీవించండి. దాసు తల్లిని, తోబుట్టును కూడా దీవించమని అడుగుతుంది. గంధం జయమ్మ దీవించండి. సువార్తమ్మ, సిమియోనైన భార్య పిల్లలు అరణమ్మ కుమారుని దీవించండి. మరి నిర్మలమ్మ జీవితం, మరి వివాహం, మరి రాబోయే దినాలలో చక్కగా జరుగుటకు అద్భుతమైన సహాయం దయచేయండి. అందుకు కావలసిన సమస్తమును మీరు సమకూర్చమని అడుగుతున్నారు. తిప్పన్న అయిన భార్య పిల్లలు బట్టి మీకు స్తోత్రములు. కుమార్తె వివాహం 10-11 అద్భుతంగా జరుగుటకు మీ కృపను దయచేయండి. మా ప్రియులు బత్తల దేవదాస్ అయిన భార్య, కుమార్తెలు, కుమారుని దీవించమని అడుగుతున్నారు. పెద్ద కుమార్తె జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చండి. అలాగే రెండవ కుమార్తె, అలాగే కుమారుని దీవించమని అడుగుతున్నాను. తల్లిని బట్టి మీకు స్తోత్రములు. దేవకుమారి భార్యకు గాయమైంది, మీరు ముట్టి స్వస్థపరచండి. కుమారులను దీవించండి, వ్యాపారాన్ని దీవించండి, భార్య భర్తను దీవించండి. దాసి యొక్క సోదరిమణులు, వారి భర్తలు, వారి సంతానం కూడా దీవించండి. యేసు ప్రభువా, శ్యామలమ్మను బట్టి మీకు స్తోత్రములు. పెద్ద కుమార్తె ఆమె భర్త, వారి సంతానం, రెండవ కుమార్తె ఆమె భర్త, సంతానం విషయంలో మీ కృపను, బబ్బులు జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. అబ్రాహం దీప్తి కుమారుని దీవించండి. ఎస్వైడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. చందు అయిన భార్య పిల్లలు బట్టి మీకు స్తోత్రములు. బిందమ్మ భర్త, వాడి సంతానం దీవించండి. ఆవుల వంశవృక్షాన్ని, బింగి వంశవృక్షాన్ని, గట్టు వంశవృక్షాన్ని, శ్రీరాముల వంశవృక్షాన్ని దీవించి మహిమ పొందండి. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలను దీవించండి. ఉద్యోగ అన్వేషణలో సహాయం. పాల్ గారు అయిన భార్య పిల్లలను, టీవీ పరిచరణ ఆసుపత్రులను దీవించండి. స్థానిక సంఘాలను మీరు బలపరచండి. రేపు ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. నైనా ఎండలు అధికంగా ఉన్నాయి కనుక ఎవరు ఏ విధమైన బలహీనతలు గురి కానివ్వకుండా అద్భుతంగా జరుగుటకు మీ కృపణ దయచేయండి. 2 లేక 3 నీ కుమారుని ప్రకటించటకు మీ కృపణ దయచేయండి. మా యాడికి మండలం, మా తాడపత్రి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా కలెక్టర్ను, కార్యాలయమును, మా తెలుగు రాష్ట్రాలను, మా భారతదేశాన్ని, ప్రపంచ నాయకులను, పాలకులను, అధికారులను దీవించండి. మా యాడికి మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనస్తురాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతుంది. రాత్రి మీరు మహిమ పొందండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. ప్రార్థించే వారిని లేవనెత్తండి, పాటలు పాడేవారిని లేవనెత్తండి, దేవుని వాక్యం ప్రకటించే వారిని లేవనెత్తమని అడుగుతున్నాం. మందిరములో కొన్ని అవసరాలు ఉన్నాయి. పైన చుట్టూ గోడ కట్టాలి, బాత్రూములు వేయాలి. పురుషుల బాత్రూమ్ విషయంలో మీ కృప,
ఎదురుగా ఉన్న స్థలాన్ని కొనబడుట కూడా మీ కృపను దయచేయండి. ఆశిస్తున్నాం రాబోయే దినాలలో ప్రతి స్థలమందు మీ కుమారుని ప్రకటించటం మీ కృపను దయచేయండి. లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచూ ముందుకు సాగుటకు మీ కృపను దయచేయండి. బైబిల్ చేత పట్టిన దినం మొదలుకొని నాటి వరకు మమ్మలను ప్రేమించి మాకు అన్ని విధాలుగా సహకరిస్తూ, ప్రోత్సహిస్తూ, సహాయపడుతూ ఎక్కడెక్కడైతే మీ కుమారుని ప్రకటించామో నీరు కట్టి ఫలింపచేయండి. మీ చిత్తమైతే ఆ ప్రదేశాలను దర్శించుటూ కూడా మీ కృపను దయచేయండి. సమయాలలో మాకు సహాయపడుతున్న ప్రతి వారిని దీవించండి. రాత్రి మహిమ పొందండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారు ఆధ్యాత్మికంగా మేలు పొందుటకు మీ కృపను దయచేయండి. ఇక్కడ చేరిన ప్రతి వారిని దీవించండి. రాని వారికి మరొక అవకాశం దయచేయండి. ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.